హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రహ్మకపాలం ఎక్కడున్నది, అసలు బ్రహ్మకపాలం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, అక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని అంటారు. అసలు ఎందుకు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్రహ్మకపాలం అనేది ఉంది. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుంది అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మకపాలం అనే చోట బ్రహ్మ 5వ తల పడిందని చెబుతారు. ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ 5వ తల మోక్షం పొందిందనేది పురాణ కథనం. చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్రహ్మకపాలం అనేది ఉంది. దేశ విదేశాల నుండి ఇక్కడకు పిండ ప్రదానం చేయడానికి వస్తూ ఉంటారు. బ్రహ్మ 5వ తలను శివుడు ఖండించడం వల్లే బ్రహ్మకు 4 తలలు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా బ్రహ్మకు దేవాలయాలు లేకపోవడానికి ఈ తలను ఖండించడానికి మధ్య ఒక ఘటన కూడా ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. ఆ పురాణ కథనంతో పాటు బ్రహ్మకపాలం హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కావడానికి గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతానం, పెళ్ళి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం అవుతాయని నమ్ముతారు. ఎందుకంటే పురాణాల ప్రకారం బ్రహ్మను సృష్టికర్తగా భావిస్తారు. అంటే అతను సమస్త జీవరాశుల పుట్టుకకు మూలం. అదేవిధంగా విష్ణువును స్థితికారకుడని అంటారు. అంటే విష్ణువు ఈ జీవరాశులకు ఎప్పుడు ఏది ఇవ్వాలన్నా దానిపై నిర్ణయం తీసుకుంటారు. పరమశివుడిని లయకారకుడిగా పేర్కొంటారు. అంటే ఆయన ఏ జీవరాశిని ఎప్పుడు అంతం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. అందువల్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయకారకులుగా హిందూ పురాణాలు పేర్కొంటాయి. ఇక ఈ బ్రహ్మకపాలం వెనుక పురాణ కథలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా బ్రహ్మకు 5 తలలు ఉంటాయి. ఇందులో 4 నలుదిక్కులను చూస్తూ ఉంటే 5వ తల మాత్రం పైవైపుకు ఉంటుంది. అందువల్లే బ్రహ్మకు పంచముఖుడని కూడా పేరు. ఒకసారి బ్రహ్మకు విపరీతమైన గర్వం తలెత్తుతుంది. తానే త్రిమూర్తులలో గొప్పవాడనే ఆలోచన తలెత్తుతుంది. తాను జీవరాశులను సృష్టించకపోతే అటు విష్ణువుతో పాటు ఇటు పరమశివుడికి ఏ పని ఉండదని తన చుట్టూ ఉన్న మిగిలిన దేవతలు, మునులతో అంటాడు. విష్ణువుతో వాదనకు దిగుతాడు. బ్రహ్మకు విధేయులైన కొంతమంది దేవుళ్ళు, మునులు బ్రహ్మ చెప్పింది నిజం, అక్షరాల సత్యం అని బ్రహ్మను పొగుడుతారు. దీంతో బ్రహ్మ మరింత గర్వంతో రెచ్చిపోతాడు. ఈ సమయంలోనే బ్రహ్మ విధేయులైన కొంతమంది వైకుంఠానికి వెళ్ళి విషయాన్ని విష్ణువుతో చెబుతారు. దీంతో బ్రహ్మ విధేయులకు, విష్ణు భక్తులకు తీవ్ర వాగ్వాదం చెలరేగుతుంది. విష్ణువు బ్రహ్మకు ఎంత సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోతుంది. త్రిమూర్తులలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదభావం ఉండదని, ముగ్గురు సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోడు. దీంతో అన్యమనస్కంగానే విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ గొప్పవాడని ఒప్పుకుంటాడు. దీంతో విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్ళి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని వాదనకు దిగుతాడు. దీంతో అటు కైలాసవాసులకు, ఇటు బ్రహ్మ విధేయులకు మధ్య తీవ్రమైన గొడవ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పరమశివుడు బ్రహ్మతో వాదనకు దిగి త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదం ఉండబోదని ఒప్పిస్తాడు. పైకి త్రిమూర్తులు ముగ్గురు సమానమేనని ఒప్పుకుంటాడు. అయితే బ్రహ్మకు ఉన్న 5వ తలలో మాత్రం తాను గొప్పవాడని భావిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టాడు. ఒకవేళ ఈ ఆలోచన ఇలానే కొనసాగితే సృష్టిలో అల్లకల్లోలం జరుగుతుందని భావిస్తాడు. దీంతో రానున్న ఉపద్రవాన్ని తప్పించడం కోసం పరమశివుడు తన త్రిశూలంతో బ్రహ్మ 5వ తలను ఖండించి వేస్తాడు. ఆ తల ప్రస్తుతం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలకనంద నదీ తీరంలో పడిపోయిందని చెబుతారు. అటుపై మోక్షం పొందింది అని కూడా పురాణ కథనం. ఇది జరిగిన తర్వాత బ్రహ్మకు గర్వం తగ్గిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే దీని వెనక మరో కథనం కూడా ఉంది అని చెప్తారు. మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మధుడి తపస్సుకు మెచ్చి 3 బాణాలు అందజేస్తాడు. వాటిని ఎవరిపై ప్రయోగించినా సమ్మోహానికి గురయ్యి వారిలో శృంగార కోరికలు పెరిగిపోతాయి అని చెప్తాడు. బాణాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడం కోసం మన్మధుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మదేవుడిపైనే ప్రయోగిస్తాడు. దీంతో బ్రహ్మలో కూడా ఆ కోరికలు పెరిగిపోతాయి. దీంతో బ్రహ్మే తన పనిలో సాయం చేయడం కోసం సృష్టించిన శతరూప అనే అందమైన యువతిని మోహిస్తాడు.
ఆమె ఎక్కడికి పోయినా తన కామపు కోరికలతో ఆమెను చూస్తూ ఉంటాడు. చివరికి బ్రహ్మ నుండి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళుతుంది. బ్రహ్మ తనకు ఉన్న 5వ శిరస్సుతో ఆమెను కామించడం మొదలు పెడతాడు. దీంతో సృష్టి కార్యం మొత్తం నిలిచిపోతుంది. విషయం గ్రహించిన పరమశివుడు తన అంశ అయిన వీరభద్రుని సృష్టించి బ్రహ్మ 5వ తలను ఖండించాల్సిందిగా ఆదేశిస్తాడు. వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ 5వ శిరస్సును ఖండిస్తాడు. ఆ తలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీ తీరంలో విసిరివేస్తాడు. అలా బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మ కపాలంగా చెబుతారు. ఇదిలా ఉండగా బ్రహ్మ వావి వరసలు మరిచి కన్న కూతురు లాంటి శతరూపను కోరుకోవడం వల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శాపం పెడతాడు. అందువల్లే బ్రహ్మకు కేవలం 2 చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయి అని చెప్తారు. ఈ ఘటన జరగడానికి ముందే అక్కడ దేవాలయాలు వెలిసినట్లు పురాణ కథనం. ఇక చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఎల్లవేళలా మిగిలిన 4 తలలతో 4 వేదాలు చదువుతూ ఉంటాడు అని చెప్తారు. ఇదిలా ఉండగా బ్రహ్మ శిరస్సు పడి ఆ శిరస్సుకు మోక్షం కలిగినందువల్లే ఈ బ్రహ్మ కపాలం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా మరెక్కడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని, సంవత్సరీకం కూడా చేయకపోయినా పర్వాలేదని చెప్తారు. అందువల్లే ఈ బ్రహ్మకపాలం వద్ద పెద్దవారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మకపాలం ఉంది. బద్రీనాథ్ వరకు వాహనాలు వెళతాయి. అక్కడి నుండి నడకదారిన బ్రహ్మకపాలం చేరుకోవచ్చు. విన్నారు కదండి, బ్రహ్మకపాలం అంటే ఏంటి, బ్రహ్మకపాలం ఎక్కడున్నది, దాని విశిష్టత ఏంటి, అలానే ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఎందుకు మోక్షం లభిస్తుంది అనేది ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.